ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం. నేను గోపాల్ గురుస్వామిని, గోవిందమాల దీక్షాపీఠం, కర్మంఘాట్, హైదరాబాద్ నుండి. చాలామంది గోవిందులు అడుగుతున్నారు. మనకి మనం కాకుండా, మన లోకం కాకుండా ఇంకెన్ని లోకాలు ఉన్నాయి, వాటి విశిష్టత ఏమిటి, తర్వాత ఆళ్వాళ్ళు అంటే ఎవరు, ఆళ్వాళ్ళు నయనాల గురించి మీకు తెలుసు. ఆళ్వాళ్ళు అంటే ఎవరు, వారి గురించి చెప్పని అడుగుతున్నారు. ఏం లేదండి, లోకాల గురించి చెప్పాలంటే మనం పూజ చేస్తాం కదా, ఓం భూమ్, ఓం భువ, ఓం శుభ, ఓం మహా, ఓం జన, ఓం తప, ఓం అని చదువుతాం కదా. అందులో అంటే భువర శుభ లోకాల గురించి మనం పూజ చేస్తాం అన్నమాట. అట్లాగే మనము ఆళ్వాళ్ళంటే మన విష్ణు భక్తులం కదా, అందుకే గోవిందమాల వేసుకుంటున్నాం కదా. అలా విష్ణు భక్తులు అంటే భక్తి అనే సముద్రంలో మునిగి తేలి స్వామిని తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళు మనకి పాసరాల రూపంలో మనకి రకరకాలైన ప్రబంధకాలు రాసి పెట్టి ఉన్నారు. అంటే వారేమిటి, వాళ్ళు ఏం రాశారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనం మొత్తం 14 లోకాలు. ఏ లోకంలో ఎవరు నివసిస్తున్నారు, మన శాస్త్ర సాంప్రదాయాలను అనుసరించి ఈ జగత్తులో 14 లోకాలు ఇమిడున్నాయి. భగవంతుని విరాటి రూపమే ఇవన్నీ కూడా. భూలోకానికి క్రింద విశ్వంలో ఉన్న లోకానికి ఉన్న పాతాళలోకం అని, ఊర్ధ్వలోకాలంటే పైన ఉన్నవి ఊర్ధ్వలోకాలని, దేవలోకాలని అర్థం. పురాతన గ్రంథాల ఆధారంగా 14 లోకాలు ఏంటి, ఏ లోకంలో ఎవరు నివసిస్తారు అనేది మనకు తెలుసుకుందాం. 14 లోకాల్లోని మొదటి 3 లోకాలు అంటే భూగోళం, భూవర్లోకం, స్వర్ణలోకాలలో కృతక లోకాలు అంటారనమాట. జీవులు తాము చేసుకున్న కర్మఫలాలను బట్టి ఈ 3 లోకాల్లోనూ నివసిస్తాడు. మహర్లోకం, 4వదైన మహర్లోకం కల్పాంతంలో కూడా నశించదు. ఈ లోకంలో కల్పాంత జీవులు ఉంటారు. జనలోకం, ఈ లోకంలో బ్రహ్మదేవుని మానసపుత్రుడు సనకానందులు ఉంటారన్నమాట. ఇంకా తపోలోకం, ఈ లోకంలో దోషరహితులు, దేహరహితులు అయిన వయోజులు అనేవారు ఉంటారు. ఈ 14 లోకాల్లో 7వది మరి ఊర్ధ్వలోకంలో ఆఖరిది అయిన సత్యలోకం. మరణ ధర్మం అంటే చాలా పుణ్యతలు నివసిస్తారు, సిద్ధులు, యోగులు, పుణ్యులు. అతలంలో మాయాదారుని సంతతికి చెందిన అసురులు నివసిస్తారు. వితలం, ఇందులో అటకేశ్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు. సుతలం అంటే బలిచక్రవర్తి, అతని అనుయాయులు నివసిస్తుంటారు. తలాతలం, తలాతలంలో త్రిపురాధిపతి అయిన యమధర్మరాజు మహాదేవ రక్షితుడై ఉంటాడు. మహాతలం, మహాతలంలో కద్రు సంతతికి నానా శిరస్సులు కలిగిన కార్తికేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుశేలుడు మొదలైన వాళ్ళు నివసిస్తారు. రసాతలం, రసాతలంలో పని అనబడే దైత్యులు, రాక్షసులు నివసిస్తుంటారు. నిరతములు కవచంతో ఉంటారు. కాలన్య, హిరణ్య, కాళీవాసులు వీళ్ళు నివసిస్తారు. పాతాళ లోకం, ఇది చివరిది అయిన పాతాళ లోకంలో సద్గురు, మహాశంకుడు, శ్వేతుడు, ధనంజయుడు, సంగచూడు, కంబలుడు, ధృతరాష్ట్రుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైన వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ లోకాల యొక్క విశిష్టత అన్నమాట. ఇవన్నీ కూడా మనము వీటి గురించి లోతుగా మళ్ళొక వీడియోలో తెలుసుకుందాము. కానీ ఇప్పుడు మనం ఆళ్వాళ్ళ గురించి తెలుసుకుందాము. ఈ ఆళ్వాళ్ళు ఎవరు? 12 మంది ఆళ్వాళ్ళు విష్ణు భక్తి తత్వాన్ని తెలుసుకొని విష్ణు ఆ భక్తిలో ఉండేవాళ్ళు. ఈ ఆళ్వాళ్ళ వివరాలు, పరమేశ్వరుడు కలయుగం ప్రారంభమైన తర్వాత కలి ప్రభావంతో కలియుగంలో మానవులు ధర్మ మార్గాన్ని అనుసరించుటకు అనువైన పద్ధతులను, అందులోని ధర్మ సూక్ష్మాలను మానవ జాతికి అందించడానికి మరియు కలియుగంలో 4 పాదాల ధర్మం నడిచే విధంగా ఈ ధర్మదేవతకు, మన సనాతన ధర్మమునకు, వాటి యొక్క ఆచరణలకు
ఎలాంటి విఘాతం కలగకుండా ఉండటం కోసము ఆ శ్రీమన్నారాయణుడే ఈ 12 మంది ఆళ్వాలుగా భూమిపై జన్మించి ఎంతో భక్తి బోధనలు చేశారు. విష్ణు చిత్తులైన ఆళ్వాళ్ళు విష్ణు భక్తిని, విష్ణు గుణగణములను గుణగానం చేయుచు ఈ కలియుగంలో ధర్మాచరణను పునర్జీవం పోశారు. ఈ భూదత్ ఆళ్వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క కౌమోదికం అనబడే శ్రీ మహావిష్ణువు యొక్క గద అంశతో క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ద్రవిడ దేశంలో మైలపురి అనే గ్రామంలో జన్మించారు. ఇంకా పెయ్యాళ్వారు శ్రీ మహావిష్ణువు యొక్క నందకము యొక్క అంశంతో క్రీస్తు పూర్వము 7వ శతాబ్దంలో ద్రవిడ దేశంలో మైలాపూర్ అనే గ్రామంలో జన్మించారు. శ్రీ పెరియాళ్వారు శ్రీ మహావిష్ణువు యొక్క గరుత్ మంత్రుని యొక్క అంశంతో క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో ద్రవిడ దేశంలో శ్రీవల్లిపుత్తూరు అనే గ్రామంలో జన్మించారు. ఇక తిరుమలసై ఆళ్వారు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం యొక్క అంశతో క్రీస్తు పూర్వము 7వ శతాబ్దంలో తిరుమలసై అనే గ్రామంలో జన్మించాడు. శ్రీ కులశేఖర ఆళ్వారు శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం యొక్క కౌస్తుభం మణి యొక్క అంశతో జన్మించారనమాట. ఈయన 8వ శతాబ్దంలో జన్మించాడు ద్రవిడ దేశంలో. ఇక మిగిలిన వారు శ్రీ తిరుపాని ఆళ్వారు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయమునందు గల శ్రీవత్సవం అంశతో క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ద్రవిడ దేశంలో ఉరయ్యూర్ అనే గ్రామంలో జన్మించారు. ఇంకా అందర్పుడి ఆళ్వారు ఈ మహావిష్ణువు యొక్క మనవాల అంశతో క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ద్రవిడ దేశంలోనే జన్మించారు ఈయన కూడా. ఇక శ్రీ తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ మహావిష్ణువు యొక్క సంగీత వాద్యమైన సారంగి యొక్క అంశతో క్రీస్తు పూర్వము ఈయన కూడా 8వ శతాబ్దంలో ద్రవిడ దేశంలోనే జన్మించారు. ఇక నమ్మాళ్వారు శ్రీ మహావిష్ణువు యొక్క అంశం యొక్క సేనాధిపతి వారసుని విశ్వసేనుడి అంశముతో క్రీస్తు పూర్వము 9వ శతాబ్దంలో ద్రవిడ దేశంలోనే జన్మించారు. ఇక శ్రీ మధుర కవి ఆళ్వార్లు మహావిష్ణువు యొక్క వాహనమైన గరుడ అంశతో ఈ క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో ద్రవిడ దేశంలోనే జన్మించాడు. ఇక ఆండాల్ గోదాదేవి శ్రీ మహావిష్ణువు సతీమణి అంశతో జన్మించిన ఈమె ఆండాల్గా చాలా ప్రసిద్ధి చెందింది, మనందరికీ తెలుసు. ఇక ఈ విధంగా 12 మంది ఆళ్వాళ్ళు విష్ణు అంశ సంభూతులుగా ఉండి విష్ణు భక్తిని 60 మంది నాయనార్లు శైవ భక్తిని చాటారు. 12 మంది యనమంది భట్టాచార్యులు కూడా మానవ జాతికి అంటే 12 మంది వైష్ణవ శైవ వీరందరూ కలిసి మానవ జాతి ఉద్ధరణకి ఈ మానవులని మనల్ని రక్షించడానికి వెలిసారన్నమాట. వాళ్ళందరూ మనకి మార్గదర్శకాలై ఈ కలియుగంలో మనతో పాటు వాళ్ళు రాసిన ప్రబంధకాలని మనకి నడకకి మార్గంగా చూపిస్తూ ఏ విధంగా విష్ణువుని సేవించుకోవాలి, ధర్మాన్ని ఏ విధంగా మనం ఆచరించాలి అనేవి మనకి వాళ్ళు